ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి డాక్టర్ గారు, మా పెద్దయ్య ఆరోగ్యంగా ఉండాలంటే మేమేం చేయాలి? ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎలాంటి ఒత్తిడికి గురి చేయకండి. ఒంటరిగా వదిలేయకండి. తోడుగా ఎవరో ఒకరు ఉండాలి. నేనుంటాను డాక్టర్, కానీ నా మొహం చూస్తేనే సూర్యకి కోపం వచ్చేస్తుంది. సూర్యకి నేను తోడుగా నిలిచేంత వరకు ఆ దేవుడే తోడుగా నిలబడాలి. తాతయ్యకి నేను తోడుగా ఉంటాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదా? ఏదైనా ఇబ్బంది ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్తాను. అవును డాక్టర్ గారు, ఇలాగే మళ్ళీ జరిగితే ఊహించిన ప్రమాదం ఎదురవుతుంది అంటున్నారు కదా. మాకు భయంగా ఉంది డాక్టర్ గారు. హాస్పిటల్కి తీసుకువెళదాం. నాయనా నాయనా నాయనా, ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అమ్మా రుక్మిణి, ఇందాక బంటి ధ్యాసలో పరధ్యానంగా ఉండి నువ్వు నాకేం చెప్పావో వినలేదమ్మా. రుక్మిణి అమ్మని అమ్మాయి మన కళ్ళ ముందే తిరుగుతున్నా అనిపిస్తుంది తాతయ్య. బంటి లేదు తాతయ్య, నాకు రుక్మిణి అమ్మాయి కావాలి. లేదంటే నేను స్కూల్కి వెళ్ళాను, అన్నం తిన్నాను, అసలు ఇంట్లోనే ఉన్నాను. మీరు ఏమైనా మాట్లాడుకోండి, నాకు మాత్రం నువ్వే అమ్మకు కావాలి. అప్పటి వరకు నో వర్క్ నో స్కూల్. నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మాట్లాడాలి నాన్న, కానీ మిమ్మల్ని బాధ పెట్టకూడదని డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టను నాన్న. మీరందరు ఎక్కడున్నారేంటి? ఏం లేదన్నయ్య. నాయనా, ఉన్నట్టుండి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉండావు నాయనా. మేమంతా భయపడిపోయి డాక్టర్ గారిని పిలిచుండాము. అవును పెద్దయ్య. తమ్ముడు, పెళ్లి గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నావు తమ్ముడు. అయినా పెళ్లి విషయం రాజు చూసుకుంటాను అని చెప్పాడు కదా తమ్ముడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? తాతయ్య, నేను ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పట్టుంటే సారీ తాతయ్య. బంటి, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? అలా ఏం లేదు. అమ్మ రుక్మిణి, రూప విషయంలో నేను చేసిన తప్పులేంటో బంటి నాకు తెలియజేశాడు. అలాంటి తప్పులేమి నీ విషయంలో నేను చేయనమ్మా.